పంచేడులో రథోత్సవ శోభ. రథంపై కొలువుదీరిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి. రథం లాగేందుకు తరలివచ్చిన భక్తజనం. బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో వెలసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవారిని రథంపై కొలువు తీర్చి రథోత్సవం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు శుక్రవారం రథోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవంలో నిర్వహించిన కోలాట కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా బొమ్మ కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 16వ తేదీ అంకురారోపణతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. రథోత్సవానికి ఉభయకర్తలుగా బొమ్మ శరత్ కుమార్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. అనంతరం ఉభయకర్తలు కుమారుడైన బొమ్మ వినోదరెడ్డి మాట్లాడుతూ రథోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, భక్తులకు వేణుగోపాలస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. నలుమూలల నుండి రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఐమాక్స్ డూప్లెక్స్ డీప్లెక్స్ అందించిన గుడ్జలు పెట్టు. కానీ ఆ మాట మాత్రం మాట ఆ మాటనే మాట మాటకు మాటి మాటికి Hey,
చెప్పు కొంచెం గట్టిగా మాట్లాడు. పంచేడు మా పంచేడు గ్రామంలో సుమారుగా 1971 సంవత్సరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుపుకొని 71 నుంచి ఈ రోజు వరకు సుమారుగా 55 సంవత్సరాల నుంచే బ్రహ్మోత్సవాలు స్వామివారు నిరాటంకంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి ప్రపత్తులతో వైభవపేతంగా విద్యుత్ దీపాలంకరణలతోటి సామూహికంగా గ్రామ ప్రజలందరూ కూడా భక్తోత్సవాల్లో ఈ యొక్క స్వామివారి విశేష బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. 8వ తేదీ అంకురారోపణతో శ్రీ సోరా శ్రీనివాసరెడ్డి ప్రదీప దంపతులు అంకురారోపణ ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ అంకురారోపణ చేసి ఈ రోజున 6వ రోజున స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అనే కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా పక్క గ్రామాల నుంచి కూడా వేయించేసి స్వామివారి యొక్క రథోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్టుగా కన్నుల పండుగ భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఈరోజు రథోత్సవ ఉభయకర్తలు శ్రీ బొమ్మ శరత్ కుమార్ రెడ్డి ప్రశాంతి దంపతులు స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉభయకర్తలుగా వ్యవహరించారు. అదేవిధంగా ఆలయ అర్చకులుగా నేను ఈ యొక్క యాజ్ఞ కార్యక్రమం చేయడానికి ఎస్ రామాచార్యులు గుంటూరు నుంచి కూడా వేయించేస్తున్నారు. అందరూ కూడా రథోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క రథం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవస్థితి. ఎవరైతే రథంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ ఉండదని, మోక్షం ప్రాప్తిస్తుందని నానుడి. ఆ విధంగా గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా విచ్చేసి స్వామివారి కార్యక్రమాలు పాల్గొన్నారు. స్వామివారి దివ్యాశీస్సులు పొందుతున్నారని ఆశిస్తూ స్వామివారికి మంగళాశాసనాలు. పంచేడు గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఈరోజు రుక్మిణి సత్యభామ సమేత రథోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పంచేడు గ్రామ ప్రజలందరూ పాల్గొని రథాన్ని బాగా జయప్రదం చేశారు. అందులో ఈరోజు బొమ్మ వాళ్ళందరిది కలిసి ఈరోజు రథోత్సవం అందరం కలిసి బాగా ఘనంగా రుక్మిణి సత్యభామ వాళ్ళు భగవంతుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఆనందంగా స్వీకరించి అందరం బాగా సద్వినియోగం చేసుకుని ఆనందంగా కన్నుల పండుగగా ఈరోజు రథోత్సవాన్ని జరుపుకున్నాం. వారి శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ అలాగే అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం.